ఈ కాలి పట్టి నీదే అన్న విషయం కూడా నాకు తెలుసు. నువ్వు బాలే ఉన్నావు మేఘనా. ఇది నా పట్టి కాదని ఆ రోజు నీకు చెప్పాను కదా. మళ్ళీ నా పట్టి అంటావేంటి? ఆయన అది నా కాలి పట్టి అయితే తీసేసుకుంటాను, కానీ నీ దగ్గర ఎందుకు వదిలేస్తాను చెప్పు? శభాష్ ఆరోహి, అమాయకత్వానికి మారు పేరు మరో పేరు అన్నట్టుగా చాలా బాగా నటిస్తున్నావు. నటనలో నీకు మంచి భవిష్యత్తు ఉంది. కాకపోతే నీ నాటకాలు, చావు తెలివితేటలు నా దగ్గర సాగవు. అదే నీకు తెలియట్లేదు. అయ్యో, నేను చెప్పేది నిజం మేఘనా. నాటకం అంటావేంటి? ఏ ఆపు! నీ కాలి పట్టి మా ఇంట్లోకి ఎలా వచ్చిందో, ఈ పట్టి నా దగ్గర ఉంటే నీ కుట్ర బయటపడుతుందని, నువ్వు అడ్డంగా దొరికిపోతావని, నువ్వు ఎంతలా భయపడుతున్నావో అన్నీ నాకు తెలుసు. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించకు. ఏంటి మేఘనా? ఏయ్, విను, చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. శిశుపాలుడిలా నీ పాపాలు కూడా పండాయి. నువ్వు కుట్ర చేసి మా ఆయన్ని ఇన్లీగల్గా కేసులో ఇరికించిన విషయాన్ని, నన్ను మా ఆయన్ని విడగొట్టడం కోసం నువ్వు ఆడిన డ్రామాలని, చేసిన నాటకాలని అన్నింటినీ త్వరలోనే అందరి ముందు బయట పెట్టబోతున్నాను. ఆ రోజు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకొని ఈ క్షణం నుంచి నువ్వు భయపడుతూ బ్రతుకు. నీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు నా గురించి పొరపాటు పడుతున్నావు. నటించొద్దని చెప్పానా? లేదు మేఘనా. ఏంటి ఇదంతా కళ? అయినా ఇలాంటి భయంకరమైన కళ వచ్చిందేంటి? నేను ఇమీడియట్ గా మేఘనని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఈ కళ నిజమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి విగ్రహాన్ని నేను నా భర్తకి తన పుట్టినరోజు నాడు నా ప్రేమ కానుకగా ఇద్దామని అనుకున్నాను. సంతోషంగా నా భర్తకి ఇద్దామనుకున్నాను. కానీ తీరా ప్యాకెట్ విప్పి చూస్తే విగ్రహానికి బదులు బూడిద ఉంది. మేఘన చెప్పిన మాటలు విన్న తరువాత ఆ బొమ్మని ఎవరో కావాలనే బూడిదైపోయేలా చేశారనిపిస్తుంది. కానీ ఎవరా పని చేసుంటారు? అంత అవసరం ఎవరికుంది? మేఘన్ అన్నట్టుగా నాకు మేఘన్కి నిజంగా శత్రువులున్నారా? ఒకవేళ ఉంటే ఎవరై ఉంటారు? మీద అంతలా శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మేమెవ్వరికి ఏమీ హాని చేయలేదు కదా. ఒకవేళ శత్రుత్వం ఉంటే మా మీద ఉండాలి, కానీ ఆ బొమ్మని బూడి చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఒకవేళ మా మీద కోపాన్ని ఆ బొమ్మ మీద చూపించారా? ఒక్కోసారి మేఘన చెప్తున్న మాటలు వింటుంటే అన్నీ నిజాలు అనిపిస్తూ ఉంటాయి. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. నా మనసులో ఎక్కడో మేఘన మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. దానికి కారణం ఏమై ఉంటుంది? బహుశా నేను
తనని ప్రాణంలా ప్రేమించడమేనేమో. ఒకప్పుడు నీ స్థానం ఇక్కడుండేది మేఘన, కానీ ఇప్పుడు నాకు చాలా దూరం అయిపోయావు. కాదు కాదు, నువ్వే నన్ను దూరం చేసుకున్నావు. ఉన్నట్టుండి నువ్వెందుకు ఇలా మారిపోయావు మేఘన? మన ఇద్దరి మధ్య దూరాన్ని ఎందుకు పెంచావు? కింద పడ్డా నీదే పై చేయి అనుకుంటావు. ఇప్పుడు నేను నీ గురించి కాదు, నువ్వన్న మాటల గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా మనకి శత్రువులు అనే వాళ్ళుంటే వాళ్ళెవరు? ఎవరు? తెలుసుకుంటాను. ఆకాష్ మాటలు విని నేను రాధాకృష్ణుల బొమ్మ ఆఫీస్కి తీసుకువెళ్లడం చాలా మంచిదైంది. ఆరోహి దాన్ని చూడగానే తన ఫేస్ అంతా మాడిపోయింది, టెన్షన్ పడింది. అది చాలు, తనే కావాలని నేను తీసుకున్న గిఫ్ట్ నాశనం చేసింది అని నేను అర్థం చేసుకోవడానికి. ఆరోహి నందుతో మంచిగా ఉంటూనే, నాతోనూ మంచిగా ఉంటూనే తను చేయాల్సిందంతా చేస్తుంది. కానీ తను ఎందుకిలా చేస్తుందనేది అర్థం కావడం లేదు. తెలుసుకోవాలి, ఆరోహి మనసులో అసలు ఏముందో తెలుసుకోవాలి. అంతకంటే ముందు ఆరోహినే నేను తెచ్చిన గిఫ్ట్ని నాశనం చేసింది అని ప్రూవ్ చేయాలి. త్వరలోనే అది ప్రూవ్ చేస్తాను. అప్పుడు నందులో ఆలోచన మొదలవుతుంది. అసలు నన్ను ప్రాణంగా ప్రేమించిన నీకు నా మీదున్న ప్రేమ, నమ్మకం ఎలా పోయాయో నాకు అర్థం కావడం లేదు నందు. పూర్తిగా నీ మనసులో నా జ్ఞాపకాలు, మన గుర్తులు అన్నీ చెరిపేశావనుకున్నాను. కానీ ఎక్కడో నా మనసు చెప్తూ ఉండేది, నందు అలాంటివాడు కాదు. నందు మనసులో ఖచ్చితంగా నేను పిల్లలు ఉండి తీరుతాము అని. నీ మనసులో నీకు తెలియకుండా ఉన్న ప్రేమని నేనెలా గుర్తించాలో నాకు అర్థం కావడం లేదు. కానీ రైట్ టైంకి నువ్వు ఇచ్చిన గిఫ్టే నీలో ప్రేమని నాకు తెలిసేలా చేసింది. నువ్వు ఆ గిఫ్ట్ని చూడగానే ఒక్క క్షణం ఆగిపోయావు చూడు. అప్పుడు నేను నిన్ను గమనించాను నందు. నీ కళ్ళని గమనించాను. నీ కళ్ళు చెమ్మగిల్లాయి, నీ మనసు భారమైంది. అప్పుడే నాకు అర్థమైంది నీ మనసులో నేను ఇంకా ఉన్నానని. కానీ నా మీద కోపం, నా మీదున్న ప్రేమని కప్పేసిందని తెలుసుకున్నాను. నేను ఏ తప్పు చేయలేదని, ఎవరూ నిన్నిలా ట్రాప్ చేస్తున్నారని నువ్వు అర్థం చేసుకున్న రోజున ఆ కోపం పోయి నా మీద ఇంతకు ముందులాగే ప్రేమ కురిపిస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది నందు, నమ్మకం ఉంది. నిత్యకి నువ్వంటే చాలా ప్రేమ నందు. తను నీతో మాట్లాడాలనుకుంటోంది, నిన్ను కలవాలనుకుంటోంది. కానీ నేనే తనని ఆపుతున్నాను. ఎన్ని రోజులు తనని ఇలా ఆపగలనో నాకు తెలీదు. కానీ నమ్ముతున్నాను, త్వరలోనే నిత్యకి తండ్రి ప్రేమ దొరుకుతుంది అని. స్వామి వినాయక, అందరూ నీకు ముడుపు కడితే కోరికలు తీరుతాయి అన్నారు. అందుకే నేను నీకు ముడుపు కట్టేశాను. నువ్వు చూసావో లేదో? చూసే ఉంటావులే. నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని మా అమ్మ చెప్తూ ఉండేది. అందుకే ఖచ్చితంగా నేను కోరుకున్న కోరికలన్నీ నువ్వు వినే ఉంటావు.
త్వరలోనే తీరుస్తావు కూడా. ఆ నమ్మకం నాకుంది. అమ్మ నవ్వితే చాలా బాగుంటుంది, కానీ అమ్మ నవ్వి చాలా రోజులైపోయింది. స్పైడర్ మ్యాన్ అమ్మని అర్థం చేసుకుని మళ్ళీ అమ్మ స్పైడర్ మ్యాన్ ఇద్దరూ కలిసిపోతే అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూస్తూ నేను ఆది కూడా ఇంకా ఆనందంగా ఉంటాం. స్వామి, నువ్వు మర్చిపోకు. అమ్మని స్పైడర్ మ్యాన్ని కలిపే పనిలోనే ఉండు. నీతో పాటు నేను కూడా అదే పనిలో ఉంటాను. ఓ, నిత్య, ఏంటి నిత్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నా సంగతి తర్వాత చెప్తానమ్మా. నీ మొహంలో చిరునవ్వు చూసి చాలా రోజులైపోయింది. చాలా రోజుల తర్వాత నీ మొహంలో చిన్న చిరునవ్వు చూశాను. దానికి కారణం ఏంటమ్మా? ఏం లేదు నిత్య, నీకు స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం కదా? అవును, చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్కి నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసే ప్రాసెస్లో నేను అడుగులు వేస్తున్నాను. అందుకే తను నన్ను అర్థం చేసుకుంటాడనే ఒక చిన్న ఆశతో అలా నాకు తెలియకుండానే నా మొహం మీద చిరునవ్వు వచ్చినట్టుంది. అవునా అమ్మా? మరి నువ్వెందుకు నవ్వావు నిత్య? నాకు కూడా మనము స్పైడర్ మ్యాన్ ఒకటవుతాము, ఇంతకు ముందులా కలిసి ఉంటామని మనసులో అనిపిస్తుందమ్మా. నాకు నా వినాయకుడు హెల్ప్ చేస్తాడని నమ్మకం ఉంది. అందుకే నాకు చిన్న ఆనందం అనిపించింది. మేఘనా, నిన్న రాధాకృష్ణుల బొమ్మని ఆఫీస్కి తీసుకువెళ్ళావు కదా, మళ్ళీ ఇంటికి తీసుకురాలేదా? లేదు నవ్య, అక్కడే ఉంచాను. నా డెస్క్ మీదే ఉంది. అయ్యో, అలా ఎందుకు పెట్టావు? అది మీ ప్రేమకి గుర్తుగా నన్ను ఇచ్చిన గిఫ్ట్ కదా. అందుకే అక్కడ పెట్టాను. మేఘనా, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ఆ బొమ్మని పాడు చేసుకొని నువ్వు చాలా బాధపడ్డావు. మళ్ళీ ఇప్పుడు అది తీసుకెళ్ళి ఆరోహి ఆఫీస్లో పెడితే తను ఏమైనా చేస్తే ఆ బాధ నువ్వు తట్టుకోగలవా? లేదు, ఆ బొమ్మకి ఏమీ కాదు. ఆరోహి ఇప్పుడు అలాంటి సాహసం చేయదు. ఆ బొమ్మ అక్కడుంటేనే సేఫ్గా ఉంటుంది. అలాగే నాకు మంచి జరుగుతుంది. మేఘనా, అసలు నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చెప్తాను నవ్య. ఆరోహి ఆఫీస్లో ఉన్న రాధాకృష్ణుల బొమ్మకి ఏమైనా అయితే ఆ బొమ్మని ఎవరు పాడు చేశారో అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అప్పుడు నందు కూడా ఎవరో కావాలని చేశారని అర్థమవుతుంది. నందు కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆరోహి ఒంట్లో భయం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆరోహి ఆ బొమ్మని ఏమీ చేయలేకపోయినా ప్రతిరోజు ఆ రాధాకృష్ణుల బొమ్మని చూస్తూ ఉంటే తనకి గుండెల్లో భయం మొదలవుతుంటుంది. తాను చేసిన పని తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఆరోహి ఒంట్లో భయం స్టార్ట్ అవుతుంది. అలా ఒక్కసారి భయపడ్డం మొదలైతే ఆరోహి ఖచ్చితంగా వీక్ అవుతుంది. ఆలోచించడం మానేసి తాను ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు కంగారులో కొన్ని తప్పులు కూడా చేస్తుంది. అలాంటి టైంలో నేను లూప్ హోల్స్ని, తప్పుల్ని పట్టుకొని ఆరోహిని కార్నర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ తనేం తప్పు చేసిందో ప్రూవ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. నిజంగా నీకు ఐడియా ఎలా వచ్చింది? నువ్వు ఆకాష్ మాట్లాడుకునేటప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. మీ ఇద్దరికి ఒక రకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. మరిప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? మా లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి నా మొదటి శుభలేఖ మా ఇంటికి పంపించారు. ఖచ్చితంగా ఆ పని కూడా ఆరోహినే చేసుంటుంది. నేను అక్కడి నుంచి ఆట మొదలు పెడదామనుకుంటున్నాను. వెరీ గుడ్. నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఆరోహి ఇవేవి ఎక్స్పెక్ట్ చేయదు, కాబట్టి గన్ షాట్గా నువ్వు విన్ అవుతావు. నువ్వు, నందు, పిల్లలు
అందరూ ఒక్కటవుతారు. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఆ పెళ్లి శుభలేఖ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఆ రోజు ఇంటికి శుభలేఖ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది. సంథింగ్ రాంగ్ అని నాకు అప్పుడే అనిపించింది. ఇదెవరో కావాలని చేశారనుకున్నాను, కానీ ఎవరు చేసుంటారన్న ఐడియా అప్పుడు నాకు రాలేదు. అప్పుడు నాకు ఈ పని ప్రతిమ చేసిందేమో అన్న చిన్న అనుమానం ఉండేది. ఆ తర్వాత తను చేయలేదని కన్ఫర్మ్ అయింది. మరిప్పుడు ఆ పెళ్లి శుభలేఖ ఎక్కడుంది? దాంతో ఏం చేయబోతున్నావు? నా దగ్గరే భద్రంగా ఉంది. అవును, డిఫరెంట్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్ స్మెల్తోనే నేను సరికొత్తగా ఆరోహితో ఆడుకోబోతున్నాను. అర్థమైంది, నువ్వేదో పెద్ద ప్లానే వేసుంటావని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నవ్య. ఆరోహి, ఇక్కడి నుంచి నిన్ను ప్రతిరోజు నా స్టైల్లో టార్చర్ పెడుతుంటాను. ఇన్ని రోజులు ఆట నువ్వు ఆడావు, ఇప్పుడు నేను ఆడబోతున్నాను. రండి సార్, రండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఇవ్వండి సార్, ఇవ్వండి. థ్యాంక్ యూ. పర్లేదు సారు, మీకేం కావాలి సారు? ఏమున్నాయి? ఇడ్లీ, వడ, దోశ, పూరి, బోండం, ఊతప్పం చాలా ఉన్నాయి సారు. ఇడ్లీ చాలు. సరే సారు. తీసుకోండి సారు. థ్యాంక్ యూ. బాబాయ్, ఆ చట్నీ అండి. రేయ్, నేను చెప్పాను చూడు, మన కాలనీలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఉన్నాడని. అతనే ఇతను. ఓ, పెళ్ళై 2 పిల్లలుండి భర్త చనిపోయిన అమ్మాయిని చేసుకుంది అతనిద్దరేనా? అవునరా, ఇతనే. ఏమైందిరా ఇతనికి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు? పెళ్ళై 2 పిల్లలున్న అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరము ఇతనికేం వచ్చింది? ఏమోరా, ఇతంది మాత్రం ట్రూ లవ్ అని నాకు అర్థం అవుతుంది. కానీ పాపంరా ఇతను. ఏమైందిరా? నీకు తెలియదు కదా, చెప్పడం మర్చిపోయాను. ఆ అమ్మాయి ఇతనితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తెలుసా? నిజమా? అదేంటి, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకొక లైఫ్ ఇస్తే తను అలా ఎలా వెళ్ళిపోతుందిరా? ఏమోరా బాబు, ఇలాంటి ఆడవాళ్ళని చూస్తుంటేనే పెళ్ళంటేనే భయం వేస్తుంది నాకు. నాకు తెలిసి ఆ అమ్మాయి ఇతన్ని డబ్బు కోసమే చేసుకుందిరా. ఆ అమ్మాయే కాదు, ఈ రోజుల్లో దాదాపు అందరూ ఇలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదురా. వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. అలాంటి వాళ్ళ వల్లే హ్యూమన్ వాల్యూస్కి విలువ లేకుండా పోతుంది. పెళ్ళంటే నమ్మకం లేకుండా పోతుంది. అదే నేను ఇతని స్థానంలో ఉంటేనా ఏం చేసావనో నాకే తెలియదు అసలు. ఇంకా ఆపుతారా? అసలు తన గురించి మీకేం తెలుసని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? తను వదిలేసి వెళ్ళిపోయిందని మీకు మీరే చెప్పుకుంటున్నారు. అయినా ఇది మా ఇంట్లో మ్యాటర్, నా పర్సనల్ విషయం. వీటితో మీకేం పని? మీరెందుకు వాటి గురించి డిస్కషన్ చేస్తున్నారు? పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటమే మీ పనా? చదువుకున్నారు కదా, బుద్ధి లేదా? మినిమం కామన్ సెన్స్ లేదా? ఇంకా తమరికి సిగ్గు రాలేదా సార్? ఆ అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేసి వెళ్ళిపోయినా సరే నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. లైఫ్లో ఇంకా గట్టి దెబ్బలు తినాలని రాసి పెట్టుందేమో నీకు. ఏం కూసావురా?
చెప్పరా, ఇంకొకసారి చెప్పు. ఏం కూసావు? ఏయ్ వదిలిపెట్టరా. ఏయ్ కాలు వదులు. మళ్ళీ రా. ఆగండి. నీ దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ఆరోహి. ఏంటది? నువ్వు యూజ్ చేసే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఏంటి? ఏ ఎందుకు మేఘనా? నందు కేస్కి నువ్వు వాడే పర్ఫ్యూమ్కి కనెక్షన్ ఉంది.